మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సెప్టెంబర్ 17వ తేదీ నేపథ్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. వారం రోజుల పాటు యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాడు 1946 నుంచి 51 వరకు మరి నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ పోరాటం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగింది, కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగింది. ఎన్నో త్యాగాలు చేశారు. 3000 గ్రామాలు విముక్తి చేశారు, 10 లక్షల ఎకరాల భూ పంపిణీ చేశారు, వెట్టి చాకిరీని రద్దు చేశారు. గ్రామ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసి భూ పంపిణీ చేసిన చరిత్ర ఉంది ఆ పోరాటానికి. ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల్ని వివరించి చైతన్యం చేయాల్సిన అవసరం నేడు ఏర్పడిందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నైజాము రాజ్యము, నైజాం ప్రభువు ఆనాడు లొంగిపోయి భారతదేశంలో విలీనం కావడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టుల పోరాటం అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. దాన్ని వక్రీకరించి ఈరోజు బీజేపీ వాళ్ళు అది ముస్లిం రాజు మీద హిందువుల యొక్క విజయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విమోచన దినంగా జరిపి ఆ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. చరిత్ర వక్రీకరిస్తున్నటువంటి వీళ్లకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు, వీళ్ళ నాయకులకు లేదు, ఎవరు త్యాగాలు చేయలేదు, ఎవరు చనిపోలేదు, ఎవరు బలిదానాలు చేయలేదు. చివరికి భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం కూడా పోరాడిన చరిత్ర వీళ్ళకు లేదు. ఆనాటి ఆర్ఎస్ఎస్ నాయకులకు బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించారు, ఇక్కడ నైజాంకు తొత్తులుగా వ్యవహరించారు, ఇక్కడ దొరలకు తొత్తులుగా వ్యవహరించారు. వాళ్ళ యొక్క పోరాటాన్ని వక్రీకరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాస్తవాలు ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉన్నది. ఆనాడు ప్రజలందరూ పోరాటాలు చేశారు కాబట్టి భూ సంస్కరణ చట్టాలు వచ్చినాయి, కౌలుదారి చట్టం వచ్చింది. దేశంలో నెహ్రూ ప్రభుత్వం 1951లోని కౌలుదారి చట్టం తీసుకొని వచ్చింది. అంటే సాగు చేసుకున్నటువంటి రైతులకు హక్కులు కల్పించిన చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అని చెప్పి సందర్భంగా అర్థం చేసుకోవాలి. అందుకే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ ఏదైతే బూర్జువా పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారాలను నమ్మకుండా వాస్తవ చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టుల యొక్క త్యాగాల వల్లనే 4000 మంది బలిదానాల వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. కులము, మతము, ప్రాంతాలు పక్కన పెట్టేసి ఆ ఉద్యమాలు పోరాటాలు చేశారు. కాకలి ఐలమ్మ గారి యొక్క త్యాగం వల్లనే ఆనాడు పోరాటం ప్రారంభమైంది. దొడ్డి కమరయ్య అమరత్వం వల్లనే సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ తర్వాత ముస్లిం నాయకులు బందగీ కావచ్చు, సోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళ త్యాగాల వల్లనే ఆ నైజాంకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతమైంది. బిఎన్ రెడ్డి కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, అలాంటి మహానాయకుల యొక్క త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని మనం ఈ సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.